విదురుడు ఆ రాత్రి లాక్షాగృహంలో ఉన్న యుధిష్ఠిరుడికి వీళ్ళందరికీ మీరు రాత్రి ఇక్కడ ఉండకూడదు, ఇది మొత్తం దహనం అవుద్దని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ ఇదే విదురుడు ఈ ఆహ్వానానికి మీరు రావద్దు అని చెప్పినా ధర్మరాజు ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ వచ్చే 13 సంవత్సరాలు నువ్వు రాజసూయ యాగం చేశావు కాబట్టి జనాలందరూ చాలా సుభిక్షంగా ఉంటారు. కానీ 13 సంవత్సరాల తర్వాత విపరీతమైన కలహం వస్తుంది, పెద్ద యుద్ధం వస్తుంది అని నారదుడు యుధిష్ఠిరుడికి మాట చెప్పి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు ఏమన్నాడు? భోజనాలు అయిపోయాయి, మా ఆతిథ్యం స్వీకరించి వచ్చావు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాం, ఏదైనా మంచి జూదం ఆడదామా? ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు, క్షత్రియుడు రెండు రకాల పనులు చేయకూడదు. ఒకటి మోసం చేయటం చేయకూడదు, 2 జూదం ఆడదు. సాత్వికమైన జూదం ఆడితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని. ప్రతివాడు ధర్మరాజు జూదం ఆడాడు అంటాడు, కానీ ఎంత కంపల్షన్ చేస్తే జూదం ఆడాడనేది ఇది తీక్షణంగా చదివితే తెలుస్తుంది. అతను పూర్తి హృదయంతో జూదం ఆడలేదు, హాఫ్ హార్టెడ్లీ జూదంలో ఆడవలసి వచ్చింది వీళ్ళన్న మాటలకి. అతని న్యాయం ఎంత ఉంటుందంటే, ముందు నేను ఆడుతున్నాను కాబట్టి మాద్రిపుత్రుడని నకులుని పెడతాడు, తర్వాత భీముని పెడతాడు, దాని తర్వాత సహదేవుని పెడతాడు, దాని తర్వాత అర్జునుడిని పెడతాడు, అందరూ ఓడిపోతారు. ఇక 4 అన్నదమ్ములు ఓడిపోయారు. ఇంకా ఆఖరిగా మిగిలింది ఏమిటి అంటే యుధిష్ఠిరుడే తనను తను పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే తనను తాను ఒడ్డి ఓడిపోయాడో ఇంకా అప్పుడు కథ సమాప్తం. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్. లాస్ట్ టైం కృష్ణ చైతన్య గారిని అడిగిన ప్రశ్నకి ఎండ్లో నాకు ఆన్సర్ ఇచ్చి సభాపర్వం ఇంట్రడక్షన్ అదంతా చెప్పారు. ఎలా అంటే బాహుబలి మూవీలో లాస్ట్ కట్టప్ప ఎందుకు చంపాడని ఎండిచ్చారు కదా, సేమ్ అలాగే ఎపిసోడ్ 2కి కంటిన్యూయేషన్ అనమాట. ఈరోజు మనం ఆ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్దాము. ప్లీజ్ జాయిన్ మీ. హలో కేసీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ధర్మరాజు ఎందుకు జూదం ఆడాడు, ఎందుకు ద్రౌపదిని జూదంలో పెట్టాడు, ఈ క్వశ్చన్ నేను అడిగాను. దానికి మీరు ముందంతా ఇంట్రడక్షన్ ఇచ్చారు, అర్థం చేయించారు, అది తెలుసుకుంటేనే అర్థమవుతుందని చెప్పారు. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్కి మూవ్ అవుదాం మనం. సో లాస్ట్ పాడ్కాస్ట్లో విదురుడెళ్ళి ఇంద్రప్రస్థంలో ఉన్న ధర్మరాజు గారికి, నిన్ను మణిసభ అనే ఒక సభ ఓపెనింగ్కి, ప్రారంభోత్సవానికి నిన్ను పిలుస్తున్నారు, కానీ నువ్వు ఖచ్చితంగా రావద్దు, ఎందుకంటే ఈ శకుని దుర్యోధనుడు మాయాజూదమని ఏదో నీతో ఆడదలిచారు, అలాంటిది ఖచ్చితంగా మంచిది కాదు మీకు అని విదురుడు చెప్తాడు. విదురుడు ధర్మపక్షపాతి. అంటే ఈ వర్డ్ మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తాం, పాండవ పక్షపాతి అని. పాండవ పక్షపాతం అనే వర్డ్ ఇర్రిలవెంట్. ధర్మపక్షపాతం. ఎందుకంటే ఒక మనిషికి, ఒక సంస్థకి ఒక పక్షపాతం వహించటం అనేది అది ఒక అధర్మం. ఒక మనిషికి పక్షపాతం అనేది వహించకూడదు. అందులో విదురుడు ఎవరు? కురు సామ్రాజ్యానికి ఆయన మంత్రి కాబట్టి ఆయన ఒకళ్ళ వైపు పక్షపాతం వహించడం అంటే ఆయన ధర్మభ్రష్టత్వానికి చెందినవాడుగా ఉంటాడు. ఎందుకంటే పదవీ భ్రష్టత్వం అది. ఒక మంత్రి తన రాజ్యానికి లాయల్గా ఉండాలి, పక్కవాడి రాజ్యానికి లాయల్గా ఉండటం ఏంటి? ఎందుకంటే ఈ పాండవ పక్షపాతం అనే వర్డ్ నాకు రకరకాల సీరియళ్ళల్లో, సినిమాలలో వింటే చాలా బాధ కలుగుతుంది. పాండవులు అనేవాళ్ళు ధర్మానికి కట్టుబడితే ధర్మపక్షపాతులైన వాళ్ళు పాండవుల వైపు నిలబడతారు, అంతేగాని పాండవ పక్షపాతం అనేది ఇర్రిలవెంట్. కానీ శ్రీకృష్ణుడిని కూడా అదే అంటారు, పాండవ పక్షపాతి అని అంటారు, కానీ ధర్మానికి నిల్చున్నాడు. ధర్మపక్షపాతి ఆయన. పాండవ పక్షపాతి అంటే ఆ వర్డ్ చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యాం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ధర్మం కోసం వచ్చినవాడు గ్లానిర్భవతి భారత, ఇది ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, అందరికీ అర్థం కావాలి. అక్కడ నుంచి వచ్చింది మహాభారతం అంట. గ్లానిర్భవతి భారతాః. సో అభ్యుత్థానాం అధర్మస్య. ఇవన్నీ మీరేంటంటే మీరు మీ యొక్క అన్ని రీసెర్చ్ స్కిల్స్, ఇంటర్నెట్ స్కిల్స్లో వాడి అసలు ఫస్ట్ కృష్ణుడు ఎందుకు వచ్చాడు, ఆ శ్లోకం భగవద్గీత అనగానే మనకి వినపడే శ్లోకం ఇదే కదా, దీన్ని గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది అసలు. అందుకనే కృష్ణుడు కావచ్చు, విదురుడు కావచ్చు,
భీష్ముడు కావచ్చు, వీళ్ళందరూ పాండవ పక్షపాతులు కాదు, వీళ్ళంతా ధర్మపక్షపాతులు. హ్మ్. అందుకు తెలుగు వాళ్ళు యుధిష్ఠిరుడు మాటి మాటికి అనకుండా తెలుగు సాహిత్యంలో ఆయన పేరు ఎప్పుడూ ధర్మరాజే. అవును. ఎందుకంటే ధర్మం ఏమిటో ఆయన పాటిస్తాడు. ధర్మం పాటిస్తాడు కాబట్టి కృష్ణుడు అతన్ని తీసుకొచ్చి చక్రవర్తిని చేస్తాడు. ఇది సింపుల్. ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన క్వశ్చన్. విదురుడు ఆ రాత్రి లాక్షాగృహంలో ఉన్న యుధిష్ఠిరుడికి వీళ్ళందరికీ మీరు రాత్రి ఇక్కడ ఉండకూడదు, ఇది మొత్తం దహనం అవుద్దని చెప్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ ఇదే విదురుడు ఈ ఆహ్వానానికి మీరు రావద్దు అని చెప్పినా ధర్మరాజు ఎందుకు వచ్చాడు? ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి వృత్తాంతం మీరు చాలా సూక్ష్మంగా గమనించాలి. వ్యాస మహాభారతంలో ఎప్పుడైతే మొత్తం ఈ రాజసూయ యాగం జరిగి కృష్ణుడికి అగ్రపూజ జరిగి అందరూ వెళ్ళిపోతారో అక్కడ ముఖ్యమైన ఋత్వికు, ముఖ్యమైన యాజ్ఞికులైన వ్యక్తులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే నేను చెప్పాను, రాజసూయ యాగం మొత్తం వేదవ్యాసుల వారి నిర్వహణలో జరిగింది. అవును, చెప్పారు. వేదవ్యాసుల వారు యుధిష్ఠిరుడికి మధ్యన ఉన్న సంవాదాన్ని వ్యాస భారతం అంటే సంస్కృత భారతంలో చాలా క్లియర్గా సభాపర్వంలో ఉంచటం జరిగింది. అక్కడ ఏం చెప్తారంటే అసలు ఈ మొత్తం జరుగుతున్న తరుణంలో ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? నారదుడు ధర్మరాజుకు చెప్పటం ఏమిటని, రాజసూయ యాగాన్ని తండ్రి చెయ్యకపోవటం వల్ల యమసభలో కూర్చున్నాడు, ఇంద్రసభకి వెళ్ళాలంటే చెయ్యాలి అని. అప్పుడు రాజసూయ యాగం చెయ్యటం వల్ల వచ్చే లాభాలేమిటని చెప్తూ అక్కడ నారదుడు ఒక మాట చెప్తాడు. ఏమిటని? నెక్స్ట్ వచ్చే 13 సంవత్సరాలు నువ్వు రాజసూయ యాగం చేశావు కాబట్టి జనాలందరూ చాలా సుభిక్షంగా ఉంటారు. కానీ 13 సంవత్సరాల తర్వాత విపరీతమైన కలహం వస్తుంది, పెద్ద యుద్ధం వస్తుంది. ఎంతోమంది దైత్యులు, అసురులు, యావనులు, ఇలాంటి మొత్తం ఈ భూతగణాలు, ఈ ప్రేతగణాలన్నీ కూడా దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాయి. అలాంటిది ఇప్పుడు అడ్డుకోలేదు అంటే మాత్రం ఖచ్చితంగా 13 సంవత్సరాల తర్వాత విపరీతమైన పెద్ద యుద్ధం వచ్చి చాలా వరకు జనులు చనిపోతారు అని నారదుడు తన యొక్క దివ్య దృష్టితో యుధిష్ఠిరుడికి మాట చెప్పి వెళ్ళిపోతాడు. మొదలుపెట్టే ముందే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడి నుంచి జరుగుతున్న ప్రతి ఒక్క పాయింట్ మీరు చాలా క్లియర్గా ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. అది తీసుకొని వచ్చి మొత్తం అంటే ఎక్కడో యుధిష్ఠిరుడికి ఒక వెలితి ఏంటి, తండ్రి తనకు జననం ఇచ్చాడు, ఆ తండ్రి కృతజ్ఞత కొరకు నేను రాజసూయ యాగం చేస్తున్నాను, పాయింట్ నెంబర్ 1. ప్లస్ ధర్మబద్ధుడినే చేస్తున్నాను, ఎందుకంటే నేను చక్రవర్తినై ఏళ్తే సమస్త లోకాలలో ఉన్న అంటే ఈ భూమండలం మీద ఉన్న అందరూ రాజులు ధార్మికులై పనిచేస్తారు. అంటే అక్కడ ఒక చక్రవర్తి యుధిష్ఠిరుడైతే ధర్మం ఉంటుంది అనే ఒక భావనతో. సో యుధిష్ఠిరుడు అనుకుంది ఏంటి, 1 నా తండ్రి గారికి యమసభ నుంచి ఇంద్రసభకి వెళ్ళటానికి, 2 నా తండ్రి రుణం తీర్చుకోవటానికి, 2 సమస్త లోకక్షయానికి, లోకులందరికీ మంచి చేయటం కోసం నేను రాజసూయ యాగం చేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత వ్యాసుడి కాళ్ళకు దండం పెట్టిన యుధిష్ఠిరుడు అక్కడ కూర్చొని వ్యాసులు ఎవరు, ఆయన అంతా తాతలాంటి వాళ్లే కదా, వాళ్ళ బీజమే కదా, వ్యాస బీజమే ఇదంతా. సో వ్యాస భగవానుడి దగ్గర కూర్చొని నారదుడు నాకు ఈ యజ్ఞం మొదలయ్యే ముందే నాకు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే నెక్స్ట్ 13 సంవత్సరాలు అత్యంత కీలకమైన సమయం. ఈ 13 సంవత్సరాలు సుభిక్ష ఉంటుంది, కానీ 13 సంవత్సరాలు దాటిందా విపరీతమైన అక్షయం వచ్చి, విపరీతమైన యుద్ధం వచ్చి చాలామంది మనుషులు చనిపోతారు అని నాకు నారద మహాముని చెప్పారనేది వ్యాసుడికి చెప్తాడు. వ్యాసుడికి చెప్తే వ్యాసుడు ఏం చెప్తాడో తెలుసా ఇక్కడ, అది ఖచ్చితంగా వస్తుందని చెప్తాడు. ఖచ్చితంగా అంటే సెకండ్ టైం వ్యాసుడు ధృవీకరిస్తాడు, దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ చేస్తే అప్పుడు రెండో ప్రశ్న ధర్మరాజుకి, అంటే మొత్తం ఈ రాజసూయ యాగం చేసి అన్నీ బాగా జరుగుతున్నాయి, అంతమంది
ఈ భోజనం చేశారు. వచ్చిన రాజులందరూ రివర్స్ అవ్వకుండా కానుకలు సమర్పించారు. అందరూ యుధిష్ఠిరా నువ్వు ఎలా చెప్తే ధర్మం ఎలా ఉంటే నువ్వు అది చెప్తావు. నువ్వు చెప్పిందంతా మేము ఫాలో అవుతాం అన్నప్పుడు ఒక దుర్మార్గుడు లెగిశాడు. వాడు అగ్రపూజకి కూర్చున్న కృష్ణుడిని దుర్భాషలాడాడు. వాణ్ణి చూసి నలుగురు ఐదుగురు లెగుద్దామని ట్రై చేసి ఒక స్ప్లిట్ అవ్వడానికి ట్రై అయ్యే లోపల కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క వధ చేసేశాడు. హ్మ్. అంటే నాకు ఇది జరగటం అనేది ఒక 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 సింబల్గా నేను పరిగణిస్తున్నాను. అంటే ఆల్రెడీ శత్రు వినాశనం అనేది శ్రీకృష్ణుడు శిశుపాల వధతో బోని జరిగింది. ఆ! ఇది ఇది దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతాడు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసుడిని. ఓకే. ఖచ్చితంగా నీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ శ్రీకృష్ణుడు శంఖారావం నీ రాజసూయ యాగంలోనే ఊదేశాడు. అంటే ఈ ఈ దుష్ట సంహారం అనేది అంటే సభాపర్వాన్ని మీరు బాగా గట్టిగా చూస్తే 18 సార్లు దండయాత్ర చేసిన జరాసంధ వధతో మొదలయ్యి తర్వాత వచ్చిన శిశుపాలుడి వధతో ముగిసింది. ఆ! ఇక ముందు నుంచి మొత్తం భగవంతుడి చేతిలో వీళ్ళు ఒక పనిముట్లులాగా అంటే వీళ్ళ భగవంతుడు అంటే కృష్ణుడి చేతిలో పాండవులందరూ ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాగా మారిపోతారు ఈ మూమెంట్ నుంచి. అంటే వాళ్ళ చేతిలో భగవంతుడు ఎందుకు వస్తాడు భగవంతుడు నేను చెప్పినట్టు ఆ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ భగవంతుడు చేసే కార్యములలో వీళ్ళందరూ ఒక పాలు పంచుకోవడానికి సిద్ధమైపోతుంది. ఓకే. అంటే స్క్రీన్ ఈజ్ సెట్. ఓకే. అది వ్యాసుడు చెప్పిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలండి. యుధిష్ఠిరుడు స్వభావం చాలా సున్నిత స్వభావం. చాలా సాత్వికుడు, పరమ సాత్వికుడు, శుద్ధ సాత్వికుడు ఆయన. హ్మ్. ఆయనకి ఇంతమంది జనులు చనిపోతారన్న వార్త రుచించదు ఆయనకి. అందుకనే అశ్వత్థామైతి కుంజరః మృతిః ఇది చెప్పాలనుకున్నప్పుడు కూడా అతను మనస్ఫూర్తిగా చెప్పడది. అంటే అతను ఎప్పుడూ కూడా ధర్మరాజు అనే వ్యక్తి ఒక అబద్ధము, ఒక అధర్మ క్రియ, ఒకడిని హాని చేసే ఆలోచన, తన వల్ల చీమకు కూడా హాని తలపెట్టని ఒక మనిషి. అలాంటి వ్యక్తి ఇంత పెద్ద వినాశనానికి ఇతనొక కారణమవుతాడు అని అది ఆయనకి సరిగ్గా జీర్ణం కాదది. అది లోకహేతువుకే జరగచ్చుగాక. కానీ ఒక మంచివాళ్ళ ఉద్దేశం అంటే కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్ళిన అర్జునుడు ఎప్పుడైతే తన తాతలను, తండ్రులను, బావలను, తమ్ముళ్ళను చూశాడో ఇమీడియట్లీ అర్జున విషాద యోగం. ఇంతమందిని చంపి వచ్చే రాజ్యం నాకెందుకని ఎలాగైతే ఒక సాత్వికుడు, ఒక మంచివాడు బాధపడతాడో ఒక దుష్టుడు ఇక అదే పనిగా చంపేద్దాం రాజ్యం తీసేసుకుందామని వాడు అనుకుంటాడు. వీళ్ళల్లో ముందు నుంచి సత్వగుణం చాలా ఎక్కువ. వీళ్ళు ధర్మబద్ధులండి వీళ్ళంతా. అందుకే కృష్ణుడు వీళ్ళ పక్కన నిలబడింది. ఎప్పుడైతే వేదవ్యాసుడు ధృవీకరించాడో ఖచ్చితంగా 13 సంవత్సరాల తరువాత ఒక భయంకరమైన యుద్ధం వస్తుంది అని చెప్పాడో అప్పుడు యుధిష్ఠిరుడు ఆ వార్త వినగానే అది నా వల్ల వస్తుందన్న వార్త తెలుసుకోగానే నేను దీనికి ఖచ్చితంగా కారణం కాకూడదు, ఎంతైనా వచ్చే యుద్ధాన్ని నేను ఆపాలి, కాబట్టి ఒక పని చేద్దాం. మన వాళ్ళు అంటే ఎవరున్నారు ఇప్పుడు? ఒక దుర్యోధనుడు మాత్రమే మనం అంటే గిట్టనివాడు, కౌరవులు మాత్రమే మనం అంటే గిట్టదు, కర్ణుడికి మాత్రమే మనం అంటే గిట్టదు, దుష్ట చతుష్టయం. వీళ్ళల్లో ఎవరు ఏమన్నా నేను ఎప్పుడూ కూడా నేను టెంప్ట్ గాను, నేను కోపం తెచ్చుకోను, నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను ట్రిగర్ అవ్వను అని ఒక శపథం తీసుకుంటాడు. అందుకనే ఒప్పుకుంటాడా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది చాలా ధర్మ సూక్ష్మం. ఇది వ్యాస భారతంలో మీరు గీతా గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ప్రచురించిన తెలుగు అనువాదంలో ఉన్న శ్లోకాలు చదివితే అతను ప్రతిజ్ఞ చేసి తమ్ముళ్ళందరికీ చెప్తాడు. ఇంత పెద్ద ఉత్పాతం సంభవిస్తుంది, శిశుపాలుడి వధ వల్ల నాకు కొంచెం లైట్గా అర్థమైంది ఏం జరగవచ్చును అని. కాబట్టి నేను వీలైనంత వరకు దీనికి కారణం కాకుండా ఉండుగాక. లైక్ యాంగర్ మేనేజ్మెంట్ అంటే తన ఇలా చేస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా అలాంటిదే. అలా భీష్మించి కూర్చుంటాడు. తన తమ్ముళ్ళైన వాళ్ళకు కూడా చెప్తాడు, ట్రిగర్ చేస్తే గీస్తే ఈ దుర్యోధనుళ్ళు వీళ్ళే చెయ్యాలి. కాబట్టి మనం మాత్రం ట్రిగర్ అవ్వకుండా ప్రశాంతంగా
మనం ధర్మము పట్ల మనం ఎలా ధార్మికంగా మనం చేయాల్సిన క్షత్రియ ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది జరిగింది. విదురుడొచ్చాడు. నిన్ను రమ్మంటున్నారని చెప్పాడు. అక్కడ నీకొక మాయాజూదం గూడా వీళ్ళు స్కెచ్ చేశారని చెప్పాడు. ఇవన్నీ వినగానే మనసులో యుధిష్ఠిరుడికి అర్థమైంది. ఇదేదో జరగబోతుందిక్కడ అని. కానీ పిలిసినప్పుడు రాకపోతే? ఎందుకంటే వీళ్ళు రాజసూయ యాగం మయసభకి పిలిస్తే వాళ్ళొచ్చారు. అవును. ఇప్పుడు ఈయన వెళ్ళకపోతే? బావుండదు. బాగోటం కాదు. అంటే ఒక వ్యక్తి మీతో గొడవ పెట్టుకుందామని అనుకున్నప్పుడు వాడితో మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ ఆయన అప్లై చేసిన లాజిక్ ఏంటి? మనం పిలిస్తే వాళ్ళొచ్చారు. రావటమే కాదు, దుర్యోధనుడైతే ఈ కానుకలు ఇవన్నీ స్వీకరించే టాస్క్ కూడా తీసుకొని పనిచేశాడు. అవును. దుశ్శాసనుడు భోజనాలకి, వడ్డింపులకి అన్నిటికీ చూసుకున్నాడు. మరి మనం రామంటే అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా! ఫీల్ అయితే మళ్ళీ ఏం పన్నాగం పన్నుతారో, ఎందుకొచ్చిందిరా నాయనా, వాళ్ళు పిలిచింది దేనికి? మణిసభ చూడటానికి పిలిచారు. వెళదాం. కానీ తెలిసింది గదా ముందే జూదం ఆడతారని. జూదం ఆడతారని తెలుసంటే ఎలా తెలుసు? విదురుడు చెప్తే తెలిసింది. అవును. చూద్దాం. అంటే అక్కడికెళ్ళిన తర్వాత కదా! హ్మ్. చూద్దాం ఏముందది. హ్మ్. అంటే కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది ధర్మరాజు ముందు నుంచి పెట్టుకున్న వ్యక్తి. ప్లస్ వీళ్ళెవరు? వాళ్ళ సొంత బంధువులు గదండీ వాళ్ళు. అవును. వాళ్ళెవరో బయట వాళ్ళు గాదు గదా! వాళ్ళు వేరు రాజ్యాలు గావండి. ఒకటే కురు సామ్రాజ్యం. ఒకటే రాజ్యం. 2 వేరు కాపురాలు పెట్టారు పక్కపక్కన. అలాగా మీరు అర్థం చేసుకోవడానికి. వెళ్ళాడు. వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడి నుంచి ఒక్కొక్క ఇన్సిడెంట్ మనం డీకోడ్ చేసుకుంటూ పోదాం. వెళ్ళగానే ఫస్ట్ మణిసభ చూపించాడు. చాలా వైభవోపేతంగా ఉంది. చాలా బాగుంది. అంటే వాళ్ళు చూడని సభ. మైసభే చూసిన వాళ్ళు ఇదో పెద్ద లెక్క. అంతా బాగానే ఉంది. అప్పుడు ఇమీడియట్లీ దుర్యోధనుడు ఏమన్నాడు? భోజనాలయ్యి అయిపోయాయి. మా ఆతిథ్యం స్వీకరించి వచ్చావు. చాలా బాగా మహావైభవోపేతంగా చేసావు నువ్వు రాజసూయ యాగం. అబ్బబ్బబ్బబ్బా! ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు ఆ వైభవాన్ని. ఎప్పుడూ ఏం మాట్లాడుకుంటాం పిచ్చాపాటి కబుర్లు. ఏదైనా మంచి జూదం ఆడదామా? ప్లే. ఉత్తగా కూర్చొని ఇద్దరు ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మీరు పేకాడుకున్నట్టు అనమాట. బోర్డ్ గేమ్స్ ఆడుతున్నారనమాట ఇప్పుడు. ఆడదామా? అక్కడ ధర్మరాజు చెప్తున్నాడు. ఏమని? ఎవరిని చూసి? అది కూడా చూడండి. ఇవన్నీ సిరీస్ ఒక్కొక్క శ్లోకం ముందుకెళ్తే వస్తూ ఉంటాయి. ఇది శకునిని చూసి క్షత్రియుడు రెండు రకాల పనులు చేయకూడదు. ఏమిటది? ఒకటి మోసం చేయకూడదు. ఒకడిని మోసం చేసి ఏదన్నా తీసుకోవడం క్షత్రియుడు చేయకూడదు. 2 ఏమి చేయకూడదు? జూదం ఆడకూడదు. ఓకే. ఎందుకు ఆడటం అది? అంటే ఎవరిని శకునిని చూసి చెప్తున్నాడంట. అంటే ఏదో తెలిసిపోయినట్టుగా ముందే చెప్తుంటే దానికి శకుని ఏమని చెప్తున్నాడు? ఇదేముందయ్యా, అన్నదమ్ములం వచ్చాం, మనం వచ్చి కూర్చొని ఏదో చిన్న జూదం ఆడదాం అనుకుంటున్నాం. అది కూడా ఏంటో ఒక స్పోర్టివ్ స్పిరిట్గా ఆడుకోవాలి అంతే. దానికి ఎందుకయ్యా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? మోసం అని, ఇదని అదని. నీకు భయమా జూదం అంటే? లేదా ఈ రాజ్యం అంతా ఇప్పుడే వచ్చింది, ఈ కొంపదీసి రాజ్యం పోతుందని ఏమన్నా భయపడుతున్నావా నువ్వు? సృజూదం ఇది. ఏదో సాత్వికమైన జూదం ఇది. ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆడుకునే జూదం లాంటిది ఇది. మేము నార్మల్గానే మాట్లాడుతున్నాం. నువ్వెందుకని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు? డౌట్ పడుతున్నావు నువ్వేంటి అంటే ఏమన్నా భయపడుతున్నావా నువ్వు? అంటే ఇక్కడ 2 రకాల నేరేషన్ అండి. అంటే మొత్తం మహాభారతం ఒక పక్కనైతే ఇక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. కానీ వ్యాస విరచిత భారతంలో ఉన్నది ఎలా ఉందో మీకు అలాగే ఒక సిస్టమాటిక్ వేలో చెప్తున్నాను నేను. దానికి ఇమీడియట్లీ దుర్యోధనుడు ఏమన్నాడు అంటే, ఇది ఒక ఫ్రెండ్లీ జూదం అయితే ఏం పర్వాలేదు, కానీ దీని వెనకాల ఏమన్నా బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటేనే వచ్చింది ప్రాబ్లం. ఒక క్షత్రియుడిని మీరు నార్మల్గా ఏదో ఫ్రెండ్లీ జూదానికి పిలిచారు, మరి నేను వచ్చి ఆడచ్చు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం నియమము నీతి పెట్టుకొని ఆ జూదం ఆడండి. అలాంటప్పుడు ఆడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తాడు.
ఆ చెప్పటం ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, కాన్ఫ్లిక్ట్ అనేది తీసుకురావాలని అనుకోవట్లేదు యుధిష్ఠిరుడు, ధర్మరాజు. హ్మ్. అందుకు ప్రతి చోట ఆ, ఒక కాషన్ అనేది పెట్టుకొని వెళ్తున్నాడు, ఒక సాఫ్ట్గా ఆ. చెప్తున్నాడు, అక్కడ ట్రిగర్ చేస్తున్నాడు. ఆ. మేమేదో ఫ్రెండ్లీగా ఆడుకుందామంటే నువ్వు మోసమును ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకయ్యా మాట్లాడతావు అన్నందుకు అతను చెప్తున్నాడు. సాత్వికమైన జూదం ఆడితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంట. మీరు ఇక్కడ చూడండి ఇంకా ఎలాగ మొత్తం ట్విస్ట్ అయిపోతుందో. ఫ్రెండ్లీగా చూద్దాం ఆడదాం అని అనుకుంటున్న వీళ్ళు ఇమీడియట్లీ దుర్యోధనుడు లెగిసి, ఆ. నేను రాజుని, నా తరపున శకుని జూదం ఆడతాడు, నేను పక్కన కూర్చుంటాను అంతే. అతనికి ఇష్టం జూదం వేయటం అంటే, మా మామగారికి ఇష్టం, అతను ఆడుతుంటాడు. నీ తరఫు నుంచి ఎవరన్నా ఆడితే ఆడు, లేకపోతే నువ్వే ఆడతానంటే నువ్వే ఆడు హ్మ్. అంటాడు. అంటే అది సాత్విక జూదం అయితే వీడే ఆడేవాడు కదా. అవును. నా తరఫున శకుని ఆడతానంటున్నాడు ఇక్కడ. ఓకే. ఇదొక స్కెచ్ ఇదంతా. ఆ. సరే, అర్థమైంది. యుధిష్ఠిరుడికి ఏమీ అర్థం కానిది కాదండి. శిశుపాల వధ జరిగినప్పుడే యుధిష్ఠిరుడికి అర్థమైపోయింది, ఈ రాజసూయ యాగం తర్వాత పెద్దదేదో రాబోతుంది అని. అందుకనే చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా కేర్ఫుల్గా ఉన్నాడు. ఒక లయను, ఒక టైగర్ వేటాడే ముందు ఎంత తీక్షణంగా కేర్ఫుల్గా చూస్తాయి అలా చూస్తున్నాడు అంతే. వీళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ధర్మబద్ధులై మీరు ధర్మం కోసం పనిచేస్తే ప్రతి సిట్యుయేషను మీకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. అది దైవానుగ్రహం. అది శ్రీకృష్ణ పరమాత్మ మీ పక్కనున్నప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా అది మీకు అనుకూలంగా మారుతుంది అంతే. వాళ్ళు పెద్దగా దాని గురించి ఆలోచించక్కర్లేదు. పాచికలు వెయ్యటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఫస్ట్ దుర్యోధనుడు తన యొక్క ఈ చేతికి ఉండే కంకణాన్ని, ఈ ఆభూషణాన్ని పెట్టాడు దీంతో. ఆ. దానికి ఆపోజిట్గా యుధిష్ఠిరుడు 1000 కుండల బంగారం, రత్నాలు, వైడూర్యాలు పెట్టేశాడు. ఎందుకలా? ఎంత తొందరగా ఓడిపోయి వెళ్ళిపోతే అంత మంచిది. ఆ. ఎందుకు వీళ్ళతో వచ్చింది బాధ, జూదం అంతే. ఆడదామని పిలిచారు. ఆ. ఏం చేస్తారు మహా అయితే, కనుక వాహన భవనాలు లాక్కుంటారు కదా. ఆ. ఏదో అంటే ఇదంతా మీకు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ రాజులకి, అంత వైభోగం ఉన్న వాళ్ళకి ఎంతో కొంత పోవటం అనేది పెద్ద నష్టమేం కాదు. ఇవాళ రేపు పెద్ద వాళ్ళు పేకాడుకుంటున్నప్పుడు కూడా 1000 రూపాయలు, 10,000 రూపాయలు వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఆ. అలాగా వాళ్ళని హర్ట్ చేయకూడదు అనుకున్నాడండి బేసికల్లీ యుధిష్ఠిరుడు. అది ఒక మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే. అసలు ప్రతివాడు ధర్మరాజు జూదం ఆడాడు అంటాడు, కానీ ఎంత కంపల్షన్ చేస్తే జూదం ఆడాడనేది ఇది తీక్షణంగా చదివితే తెలుస్తుంది. ఆ తీసే డైరెక్టర్లు, తీసే వాళ్ళు కూడా ఇది ఇలాగ తీసి ఉండాలి. అంటే అతను పూర్తి హృదయంతో జూదం ఆడలేదు, హాఫ్ హార్టెడ్లీ జూదంలో ఆడవలసి వచ్చింది వీళ్ళన్న మాటలకి. పాయింట్ నెంబర్ 1. 2, అతను ఎన్నడూ పాచికలు ముట్టుకోనే లేదు. అతని తరఫున ఎవరేశారు పాచికలు? అసలు అతని వైపు పాచికలే రాలేదు. ఆ. ఏసిన శకుని వేస్తూనే ఉన్నాడు, ఓడిన యుధిష్ఠిరుడు ఓడుతూనే ఉన్నాడు. అవును. ఎప్పుడు పాచికలు ముట్టలేదు అసలు. ఆ. అంటే వారు వన్ సైడ్ అనమాట. అంతే. ఆ. అంటే బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ. వాడు వేస్తూనే ఉన్నాడు, వాడు గెలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది మాయాజూదం. అది మాయాజూతం, బ్లాక్ మ్యాజిక్. అతని చేతిలో ఆ పాచికల వశం ఉంది. అతను ఎన్నో ఈ దుష్టదేవతలని, ఈ వీటినన్నిటినీ ఉపాసన చేసి, వాడు పొద్దున సిద్ధి ఉంది కదా వీడి దగ్గర, శకుని దగ్గర, ఆ. వేస్తూ ఉన్నాడు, ఓడుతూ ఉన్నాడు. దాని తర్వాత వాహనాలు ఓడాడు. దాని తర్వాత ఉన్న రకరకాల సేవకులు, సర్వెంట్సు, ఏనుగులు, గుర్రాలు, అంబారీలు, భూషణాలు అన్నీ ఓడాడు. ఇక ఆఖరికి వచ్చింది రాజ్యం, అది కూడా ఓడాడు. ఓడుతూనే ఉన్నాడు. ఇది ఓడుతూ ఉన్న తరుణంలో అక్కడ కామెంటేటర్ ఎవరయ్యా ఇక్కడ ఈ జూదానికంటే విదురుడు పక్కన కూర్చొని చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి, రాజ్యం కూడా ఓడిపోయాడయ్యా, ఇక ఆపాలి, ఇది సుహృజ్జూతం అన్నావు నువ్వు, అంటే ఇది ఒక ఫ్రెండ్లీ జూదం అన్నావు, అవును. ఇవి ఆపేయాలి కదిగా, ఆపేయమనండి. అంటే ఈ గుడ్డివాడు మాటి ఎవరు గెలిచారు రన్నింగ్ కామెంటరీ కావాలి, ఎందుకంటే వాడికి కనపడదు కాబట్టి. ఆ. ఎవరు గెలిచారు
నేనేం చెప్తున్నాను నీకు, రాజ్యం ఓడాడురా యుధిష్ఠిరుడు, కాబట్టి ఇది ఆపేయాలి ఇక్కడ అని నేను చెప్తుంటే నువ్వు ఎవరు గెలిచారంటావేంటి? ఇప్పటికైనా ఈ జూదాన్ని ఇక్కడితో ఆపేయి. ఇక్కడితో పోతే ఫ్రెండ్లీగా పోతుంది, ఇక ముందుకు పోతే మాత్రం అది ఖచ్చితంగా మంచి జరగదు అంటాడు. దానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు చెప్పే మాట ఏమిటి తెలుసా? ఏమిటయ్యా మాట్లాడితే నెగిటివిటీ మాటలు మాట్లాడతావు నువ్వు. పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటున్నారు, పెద్దలం మనం లేవు, నేనున్నాను, నువ్వున్నావు, గంగేయుడు లేడు, భీష్ముడు, మనం ఉండగా వాళ్ళు కొట్టుకు చేస్తారా? ఏమన్నా నీ భయానికి ఏమన్నా అర్థం ఉందా? పిల్లలు మంచిగా ఆడుకుంటుంటే నువ్వు మధ్యలో దూరి నా చెవు పక్కన కూర్చొని సణుకుతుంటావు, ఏంటయ్యా ఇది అంటాడు. ఓహో, విదురుడు అనుకుంటాడు, ఓహో ఇలాగుందా అయితే, అంటే వీడు కొడుకేదో వీడి కంట్రోల్లో ఉన్నట్టు, ధృతరాష్ట్రుడు కొడుకు కంట్రోల్లో లేడన్న సంగతి తెలుసు అక్కడ. అవును. ఇంకా నెక్స్ట్ తను పెట్టేది ఎవరిని అంటే మాద్రీపుత్రుడైన నకులుణ్ణి. అంటే కుంతీపుత్రుడైన ఇతను జూదం ఆడుతున్నాడు కదా, సో పెట్టవలసిన వాడు మాద్రీపుత్రుడైన నకులుణ్ణి పెడతాడు. ఫస్ట్ నకులుణ్ణి పెట్టి నకులుణ్ణి ఓడిపోతాడు. అందరూ మళ్ళీ చప్పట్లు, రన్నింగ్ కామెంటరీ పక్కన నించొని, ధృతరాష్ట్రుడికి నకులుణ్ణి పెట్టాడు, ఓడిపోయాడు. ఓహో మంచిది. తర్వాత భీముని పెడతాడు. అంటే ఈ వరుస క్రమంలో అతని న్యాయం ఎంత ఉంటుందంటే, ముందు నేను ఆడుతున్నాను కాబట్టి మాద్రీపుత్రుడైన నకులుణ్ణి పెడతాడు, తర్వాత భీముని పెడతాడు, దాని తర్వాత సహదేవుని పెడతాడు, దాని తర్వాత అర్జునుడిని పెడతాడు. అందరూ ఓడిపోతారు. ఇక నలుగురు అన్నదమ్ములు ఓడిపోయారు. ఇంకా ఆఖరిగా మిగిలింది ఏమిటి అంటే, సార్వభౌమ చక్రవర్తి అయిన యుధిష్ఠిరుడే తనని తను పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ విదురుడు పోయి అడుగుతాడు, ఇంకేమి ఫ్రెండ్లీ జూదన్ రా నాయన, ఇది ఫ్రెండ్లీ జూదన్ నుంచి కంప్లీట్లీ ఒక వార్ లాగా వెళ్ళిపోతుంది ఇది ముందుకి. సార్వభౌముడు మొన్ననే రాజసూయ యాగం చేసి భూమండలాన్ని గెలిచాడు, పట్టాభిషేకం అయింది అతనికి, ఇక్కడ ఆపే ధృతరాష్ట్ర అంటాడు. మహారాజు కదా ఆయన, పర్వాలేదులే కానీ మనం లేమా, మనం చూసుకుందాం, ఎందుకు నువ్వు అంతగానో ఈ తొందరపాటు విదురా, నీకు ఏమి జరగదయ్యా, ఫ్రెండ్లీ చూద్దాం ఇది ఎప్పుడైతే తనను తాను వడ్డి ఓడిపోయాడో ఇంకా అప్పుడు కథ సమాప్తం అయిపోయింది. ఆ మూమెంట్తో తన సార్వభౌమత్వాన్ని, తన రాజరికాన్ని, తన క్షత్రియతని అన్నిటినీ దాసుడైపోయాడు అతను. ఎవరికి? దుర్యోధనుడికి. ఇక అయిపోయింది కదా నాయన జూదం, సమస్తం మేము కోల్పోయాం కదా, మరి అయిపోయింది కదా అంటాడు. అంటే శకుని అంటాడు కదా, నీ దగ్గర ఇంకో అసెట్ ఉంది అని. అది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది అసలు ఫస్ట్ ఈ జూదం అనే క్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మీకు చెప్తున్నాను, ఎలాగా ఏంటి అని మాట్లాడితే ధర్మరాజుని ఒక మాట అనేవాళ్ళే. అసలు ధర్మరాజు అలాంటి పని చేస్తే అతనికి పేరెందుకు పెడతారండి ధర్మరాజు అని? అట్లీస్ట్ వేరే భాషల్లో యుధిష్ఠిరుడు అంటారు, ఎక్కడ ధర్మరాజు అంటారు కదా, తెలుగు వాళ్ళు ధర్మరాజు అంటున్నారు కదా ఆయన్ని. ఎందుకు ఆ పని చేస్తాడు? కొంచెం అర్థం చేసుకోవాలి మనం సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇంకా అయిపోయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్న ప్రతివాడు, కృపాచార్యులు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా నీరసపడిపోతారు. ఇప్పుడిప్పుడే ధర్మం లెగుస్తుందా అనుకున్నాం, ఇప్పుడిప్పుడే రాజసూయ యాగం జరిగింది, అగ్రపూజ జరిగింది, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, వ్యాసభగవానుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, అందరూ కలిసి పట్టాభిషేకం చేశారు. జయ జయకారాలు, ఓహోకారాలు, భూమండలం మొత్తం ధర్మప్రభువైన ధర్మరాజు చేత ఏలింపబడుతుందే, ఇప్పుడు మంచి కాలం వచ్చింది అని అనుకుంటున్న తరుణంలో ఇదేమిటిది 15 నిమిషాల్లో ఇది అటైపోయింది. ఇప్పుడు దుర్యోధనుడు రాజు, వాడే చక్రవర్తి, వాడి కింద బ్రతుకుతుందా ఇప్పుడు భూమండలం అంతా? ఇదేమన్నా బాగుందా అని వాళ్ళు అలా అనుకుంటున్న తరుణంలో దుష్ట చతుష్టయంలో కొమ్మలకొచ్చిన ఆకులలాగా ఉన్న ఈ శకుని ఇమీడియట్లీ, అదేమిటది, ఇంకేం పెట్టడానికి లేదంటావేమిటి, నీ లక్ష్మి లేదు,
అదే లక్ష్మి అంతా పోయింది కదండి. లక్ష్మి అంటే నీ భార్య అయ్యా పాంచాలి. ఆమె ఆమె నీ లేదు, ఆమె నీ ఐశ్వర్యమే గదా! ఆమె నీ పెట్టాను. ఐశ్వర్యమే కదా. ఆ! ఏమో అది పెడితే మళ్ళీ గెలిచి అన్నీ వెనక్కి తెచ్చుకుంటావేమో నువ్వు అంటే, అంటే ఇక్కడ సూక్ష్మం అర్థం చేసుకోండి మీరు. అంటే శకుని గెలిచాడా, దుర్యోధనుడు గెలిచాడా, ఓడాడా? పెట్టమని వాడు అడిగాడు, దాసుడైన ఇతను పెట్టాడు. పెట్టాడు కాదు, పెట్టించారు. రెండిట్లో పెట్టించారు. చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దాసుడయ్యాడు. దాసుడు కాబట్టి ధర్మం పాటించి మాట వినాలి. దాసుడు కాబట్టి ధర్మం పాటించి మాట వినాలి. ఆ హ్మ్. మాట వినాలి కాబట్టి శకుని పెట్టమంటున్నాడు కాబట్టి పెట్టాడు. పెడుతూ పెడుతూ ఓడిపోయాడు. హ్మ్. ఓడిపోతే ఇక ధృతరాష్ట్రుడికి ఎనలేని ఆనందం. హ్మ్. ఇక గెలిశాడు, నా కొడుకు గెలిశాడు, అన్నిటినీ గెలిశాడు. హ్మ్. అప్పుడు విదురుడు అన్నాడు, ఇందాకే కదరా మేము ఉన్నాం కదా, నువ్వున్నావు, నేనున్నాను, భీష్ముడున్నాడు అన్నావు, ఇప్పుడేమిటి ఈ సునకానందం నీకు? ఆ! అసలు ఏమిటిది, కరెక్టేనా ఇది? అసలు నీ యాటిట్యూడే ఫస్ట్ రోజు నుంచి కరెక్ట్గా లేదు. నువ్వు గుడ్డివాడవనే అనుకున్నాను, బుర్రలేని వాడివి అని కూడా ఇప్పుడే అర్థమైంది నాకు అంటే, దానికప్పుడు మనవాడు ఈ ఈ దుర్యోధనుడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక వీళ్ళందరూ నా దాసులు. హ్మ్. వాడు కనుల పండగగా ఉంది. ఏదైతే వాడు కొన్ని రోజుల కిందట అక్కడ చూసి ఓర్వలేనితనంతో, అసూయతో, అయ్యయ్యో ఇవన్నీ వీళ్ళకేంటింత భోగమని వాడు అనుకున్నాడో, ఆ భోగం మొత్తం వాడి కళ్ళ ముందు వాడి వశం అయిపోయింది మొత్తం. మొత్తం మొత్తం వాడి చేతికొచ్చేసింది. అవును. అప్పుడు వాడిలోంచి ఒక వికారం వచ్చింది బయటికి. హ్మ్. వికారం వచ్చి, తీసుకురండి పాంచాలిని, నా గదులు, నా దాసి, ఆ! కొందరు దాసిల చేత మా గదులయ్యి ఒత్తించమన్నాడు. ఆ! తుడిచి ఒత్తించమన్నాడు. అది వాడికి వచ్చిన ఆలోచన. ఆ! అప్పటికి అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన వాళ్ళే. ఏమిటిది, ఇప్పుడు వెళ్ళి పాంచాలిని గాని తీసుకొని వస్తారా ఏంటి ఇక్కడికి? పావు గంటలో స్టోరీ మొత్తం మారిపోయింది. పావు గంటలో చక్రవర్తి కాస్త దాసుడైపోయాడు. దాసుడైపోయాడు. దాసుడు భార్య కూడా దాసి అయిపోయింది. ఇప్పుడు ఆమెని సభలోకి తోలుకరమ్మంటున్నారు. హ్మ్. అప్పుడు ప్రాతగామి అని అక్కడ ఉన్న ఒక భటుడు, ఒక సూత భటుడని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, అతన్ని వెళ్ళి తీసుకురమ్మంటారు. తీసుకురమ్మంటే ఆ ప్రాతగామి అంతఃపురంలో ఉన్న ద్రౌపది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె తనని అడిగే ఒక క్వశ్చన్ ఏమిటి? ఆమె ఫస్ట్ అడిగేదేంటి? ఇదెన్నడన్నా జరిగిందా? ఇంతకు ముందెన్నడన్నా ఎవరన్నా భార్యని పెట్టి ఓడాడా? ఏదో జూదమాడుకున్నారు ఫ్రెండ్లీగా అంటున్నావు, నిన్ను పెట్టి ఓడారంటున్నావు, నిన్ను తీసుకురమ్మంటున్నాడు అంటున్నావు దుర్యోధనుడు. ఏమిటిదంతా? ఇదంతా ఏమన్నా ఆటనా ఇది? ఇదేమన్నా జోకా ఇది? హ్మ్. కాబట్టి అసలు ఫస్టు ఎలా ఓడాడు నన్ను? తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? అవును. ఇది కనుక్కొని రమ్మని పంపించింది. పంపిస్తే ఈ ప్రాతగామి సభలోకొచ్చి, ద్రౌపది ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగిందండి, దానికి ఆన్సర్ చెప్పమంటుంది అని చెప్పాడు. చెప్పమంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ దీనికి ఆన్సర్ చెప్పలేదు. భీష్ముడు దీనికి ఆన్సర్ ధర్మరాజే చెప్పాలి, ధర్మం తెలిసిన ధర్మరాజే చెప్పాలన్నాడు. ప్రాతగామి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి, మిమ్మల్ని ఎలాగైనా సభలోకి తీసుకురమ్మన్నారు, ఇలాంటిదేదన్నా ఉంటే సభలో మాట్లాడుకుందరు కానీ మీరని వెళ్తాడు మళ్ళీ. ఆ! అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఇంత ఎలాబరేట్గా చెప్పలేదు, ఇప్పుడు వరుసగా చెప్తున్నాను క్రమం. అవును. ఎప్పుడైతే రెండోసారి ప్రాతగామిని తన అంతఃపురంలోకి చూసిందో ద్రౌపదికి అర్థమైంది మ్యాటర్ ఏదో సీరియస్గా ఉంది అని. ఇది మనం ఓకే. అనుకున్నంత పైపైకుండే మాట కాదు ఇది, ఇదేదో ఖచ్చితంగా పెద్దదేదో జరిగింది అని చెప్పి గబగబా రజస్వలంలో ఉన్న ఆడావిడ ఏకవస్త్రంతో పరిగెత్తుకుంటెళ్ళి తనంతట తనే ధృతరాష్ట్రుడి దగ్గర నించుంది. ఓకే. ధృతరాష్ట్రుడి పక్కన నించుంది. ఆ! ఎందుకు ధృతరాష్ట్రుడి పక్కన నించుంది? తనకి మామగారు లేరు. ఆ! ఉన్న మామగారు ఎవరు? ఆయన్నే. ధృతరాష్ట్రుడే, అవును. పెదనాన్న, పెదమామయ్య గారు. పెదమామయ్య గారు. హ్మ్. పక్కన నించుంది. నించొని ధృతరాష్ట్రుడిని అడిగింది, అసలు ఇదంతా నేను ఒక రాజో, భార్యో, దాసో కాదు, మీ కోడలుగా నన్ను
ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీకుంది. అందుకనే మామగారి పాత్ర చాలా పెద్దదండి మన సనాతన ధర్మంలో. ఎందుకంటే ఒక తండ్రి మనం ఇప్పుడు కన్యాదాన సంస్కారం అది చేస్తున్నప్పుడు కూడా కాళ్ళు గడిగి కన్యాదానం ఇస్తాడు గదా! ఒక అవును. ఒక కొడుక్కి మామగారి చేతిలో పెడతాడు. ఇన్ని సంవత్సరాలు నేను బాగా నా కూతురులాగా చూసుకున్నానండి. ఇప్పటి నుంచి మీ ఇంటి కూతురండి ఈవిడ అని. ఆవిడ సకలమైన విషయాలు అంటే ఆవిడ సంరక్షణ బాధ్యత మామగారిది. మామగారే తండ్రి పాత్ర వహించాలి అప్పటినుంచి. చేసుకున్న పిల్లవాడికి మెచ్యూరిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాడి వయసు చిన్నదై ఉండొచ్చు. కానీ మామగారంటూ ఉంటాడు గదా! ఇంటికి పెద్ద. అవును. ఆయన పక్కన నించొని మామగారిని అడుగుతది. మామగారిని అడిగితే అక్కడ మళ్ళీ దుర్యోధనుడికొచ్చిన ఒక పెద్ద బాధేంటి? ఆవిడ్ని సభలోకొచ్చి నించోమ్మను. హ్మ్. ఎక్కడో మూల నించోవడమేమిటి? మేమేం జెప్పాము అంటే వాడు ఏమిటంటే అవమానం ఇప్పుడు పాండవుల వైభవం చూశాడు వాడు. అవును. మయసభలో, ఈ రాజసూయ యాగంలో. అవన్నీ చూసాడు. ఎలాగైనా వీళ్ళని ఇన్సల్ట్ ఎలాగైనా చేయాలి. వీళ్ళని అవమానిస్తే వాడికిప్పుడు వాడి కడుపు నిండిపోతుంది. అది. వాడికేంటి రాజ్యం మొత్తం వచ్చింది. కడుపు నిండలేదు. భోగం వచ్చింది. వాళ్ళ వికారాలు చూడాలిప్పుడు వాడేంటంటే వాళ్ళు ఓడిపోవడం, వాళ్ళు దాసులుగా నిలబడటం, వాళ్ళని వీడు కంప్లీట్‌గా అమర్యాదగా వాళ్ళని హేళీభావన చేస్తే వాడు కంప్లీట్‌లీ కడుపు నిండిపోతుందిప్పుడు. ఆ! అదొక డెజర్ట్ ఇప్పుడు వాడికి. ఇప్పుడు మెయిన్ కోర్స్ అంతా కంప్లీట్ చేశాడు. ఆ! వాడక్కడ కూర్చున్నాడు. అంటే ఆవిడెందుకొస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి నాకు ముందు. నన్నెట్లా ఓడాడు నా భర్త? అది నాకు చెప్పండి. హ్మ్. నేనొస్తానంది. దుశ్శాసన ఎళ్లి ఈడ్చుకురమ్మన్నాడు. హ్మ్. ఆ మాట దుశ్శాసనుడికి చెప్పగానే ఇమ్మీడియేట్‌లీ ద్రౌపది ఈ ధృతరాష్ట్రుడి పక్కన నుంచి గాంధారి వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ! అత్తగారు కాబట్టి. అవును. ఎవడో వచ్చి పట్టుకుంటాడంటే ఎందుకు ఆడవాళ్ళు భయపడరా అండి? అవును. అలా అలా అటు వేపుకు పరిగెడుతున్న ఆడామ జుట్టు పట్టుకొని ఈడ్చుకొనొచ్చి తోసేశాడు సభలోకి దుశ్శాసనుడు. హ్మ్. జుట్టు పట్టుకొని తోసేయటమే. ఎప్పుడైతే జుట్టు పట్టుకొని సభలోకిలాగా తోసేశాడో అప్పుడు భీముడు లెగిశాడు. వ్యాసభారతంలో దీన్ని ఎలా చెప్పారంటే లెగిసి భీముడన్న మాట ఏమిటంటే, ఏమిటిది? నా భార్య జుట్టు ఒకడు పట్టుకోవటం ఏమిటి? నేనిక్కడ నిలబడటం ఏమిటి? నేను దాసత్వంలో బందీ కావటం వల్ల కాదు ఇక్కడ నిలబడింది. నా చేతులు నకులుడిని పిలిచి నా చేతులు తగలబెట్టేవయ్యా. ఈ చేతులున్నాయి దేనికి? ఇంక నా భార్యని నేను కనీసం ప్రొటెక్ట్ చేసుకోలేని చేతులా? ఆ! అదే. ఈ చేతుల్ని తగలబెట్టేవయ్యా అంటాడు. అందరిలో కల్లా భీముడే ఎక్కువ ప్రొటెస్ట్ చేశాడక్కడ, మాట్లాడాడు అన్నది కూడా చదివాం గదా! అసలు భీముడి పాత్ర మహాభారతంలో చాలా పెద్ద పాత్ర. అసలది ఎందుకని భీముడిని వాళ్ళంత చులకన భావంగా, తిండిబోతుగా ఎందుకు చిత్రీకరించారో నాకు తెలీదు గానీ, భీముడిని నరోత్తముడు అని గూడా అంటారు గదా! భీముడు ఎవరండి? వాయుదేవుడు అంశ అండి. హ్మ్. మహాభారతంలో భీముడు కృష్ణుడికి ఎలాగ నిలబడ్డాడంటే, రామాయణంలో రాముడికి హనుమంతుడు నిలబడ్డట్టుగా నిలబడ్డాడు. అది హ్మ్. మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటే భీముడి యొక్క ఔన్నత్యం మీకు అర్థమవుతది. అది. భగవత్ సేవకి నిరంతరమై ఎప్పుడూ ఫర్ యువర్ సర్వీస్ అన్నట్టుగా నిలబడ్డాడు. ఎప్పుడైతే భీముడు తన చేతుల్ని కాల్చివేయమని చెప్పాడో అప్పుడు అందరికీ కొంచెం చలనం వచ్చింది అక్కడున్న వాళ్ళకి. హ్మ్. అప్పుడు ద్రౌపది ఎలాగో ధృతరాష్ట్రుడు మాట్లాడట్లేదని చెప్పి భీష్ముడి వైపు తిరిగింది. హ్మ్. భీష్ముడి వైపు తిరిగి ఇది ఏమిటిది? మాట్లాడట్లేదు ఏమిటిది? ధర్మం ఏమిటి? అని అడిగితే భీష్ముడు ఏం చెప్పాడో తెలుసా మీకు? చెయ్యరాని పని చేస్తున్నారు వీళ్ళు. హ్మ్. నాశనమైపోతారమ్మా. ఇప్పుడు వరకు నేను చూసింది ఒక ఎత్తు, నిన్నిప్పుడు జుట్టు పట్టుకొని సభలోకి లాగటం ఇంకొక ఎత్తు. ఈ చర్య ఇది కురు సామ్రాజ్య కౌరవులందరినీ నాశనం చేసేస్తది తల్లి. నువ్వు మహాపతివ్రతవి. నిన్ను ముట్టుకున్నవాడు బాగుపడే దాఖలాలే లేవు. అన్ని రకాలుగా వీళ్ళు నాశనం అయిపోతారు తల్లి. ఇది ధర్మమే కాదు. నువ్వు ఓడలేదు అని హ్మ్. భీష్ముడు చెప్తాడు. చాలా మాట్లాడతాడు భీష్ముడు అక్కడ. ఓకే. ఇమీడియట్లీ భీష్ముడు ఈ మాట మాట్లాడిన తర్వాత లెగిసిన వ్యక్తి వికర్ణుడు.
హ్మ్. వికర్ణుడు లెగిసి అసలు ఇది మోసపు జూదం, ఇది జూదమా, ఇది ఒక మోసపు జూదం, ఇక్కడ గెలవటం ఏమిటి, ఓడిపోవటం ఏమిటి, గెలిసేవి నిజాలా, ఓడేవేమన్నా నిజాలా, ఇదంతా ఒక ఒక మిథ్య. హ్మ్. ద్రౌపదిని తీసుకొచ్చి ఆమె ఓడిందంటారేంటి మీరు, ఇది కామెడీ కాదా, అంటే ఈ జూదం అంత సీరియస్ ఏం కాదు కదా, కాబట్టి ఇది తప్పు, ఆమెని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టకూడదు, పంపించేయండి అంటాడు. ఎప్పుడూ లేనిది అప్పుడు వస్తాడు కర్ణుడు పాత్రలోకి. హ్మ్. వచ్చి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడకుండా నించుంటే నువ్వెవడివి, నీకేం తెలుసు, నిన్నగాక మొన్న పుట్టావు నువ్వు, ఎవరిని? వికర్ణుడిని. వికర్ణుణ్ణి. ఆ! ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అసలు ధర్మరాజే మాట్లాడట్లేదు, ధర్మరాజే ఆన్సర్ ఇవ్వట్లేదు, అలాంటిది నువ్వెవరివి అసలు మాట్లాడటానికి, నువ్వు పెద్దగా ఏమీ మాట్లాడక్కర్లేదు, అనుభవం లేనివాడివి నువ్వు కూర్చోమంటాడు. హ్మ్. కూర్చోమన్నాడా, అక్కడితో ఆగకుండా అప్పుడు వరకు దుర్యోధనుడికి ఉన్న కేవలం ఆలోచన ఆమెని అవమానించి వదిలేద్దామనే. ఏమిటిది, ఇందాక భీష్ముడేమో లెగిసి నీలాంటి పతివ్రతా శిరోమణి నిన్ను జుట్టుపట్టుకొని సభలోకి లాగితే మొత్తం కురు సామ్రాజ్యం నాశనం అయిపోద్ది అంటాడేమిటి ఆయన, ఈమె పతివ్రత, ఈమెలా పతివ్రత, 5గురికి భార్య, ఎక్కడన్నా పతివ్రత 5గురికి భార్య ఉంటుందా, అని కర్ణుడు అంటాడు. జుట్టు పట్టుకొని లాగేయటం ఏమిటి, ఈమెని బట్టలు విప్పి తీసుకొని వచ్చేసి ఉండాల్సింది లోపల నుంచి అంటాడు. వాడి దృష్టిలో ఏంటంటే ఆమె పతివ్రత, భీష్ముడు అన్నాడు కదా నీలాంటి పతివ్రతతో పెట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోతారని, దానికి వీడిచ్చే జస్టిఫికేషన్ ఈమె పతివ్రత ఏమిటి, 5గురికి భార్య అయితేను ఈమెని ఎలాగన్నా వాడుకోవచ్చు, బట్ట లేకుండా కూడా లాక్కొచ్చి నింపేయచ్చు, ఈమె పర్మిషన్ అడిగేదేమిటి, ఈమె క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేదేమిటి. అప్పుడు బలి వెలిగిద్ది ఈ చెత్త ఫెలోకి, దుర్యోధనుడికి. ఓ ఇలాగ వేరే చెయ్యొచ్చా, అంటే బట్టలు లేకుండా నిలబెట్టేయచ్చు అనమాట. అప్పటి వరకు వాళ్ళకి ఆలోచన రాలేదు, అది ఏదో పిలుచుకొని వచ్చి అవమానం చేద్దాం లేకపోతే ఏం చేద్దాం అని అనుకున్నారో కానీ ఎలాగన్నా ఈమెను తీసుకురావచ్చు అని చెప్పినప్పుడు అప్పుడు బలి వెలిగి దుశ్శాసన ఆ చీర ఒలిచేయమంటాడు. అప్పుడు ఇంకా దుశ్శాసనుడు ఆమె యొక్క చీర కొంగు పట్టుకొని ఇక లాగటం మొదలు పెడతాడు. ఆమె లాగనివ్వకుండా పట్టుకొని ఉంటుంది, వాడు లాగటం మొదలు పెడతాడు. అది చూసిన భీముడు మళ్ళీ లెగుస్తాడు. లెగిసి అక్కడ ఫస్ట్ మహాభారత యుద్ధంలో ఫస్ట్ ప్రతిజ్ఞ అక్కడ మొదలవుతుంది. ఏమని, రే దుశ్శాసన, నీకెంత ధైర్యం ఉంటే నా భార్య ఒంటి మీద చెయ్యేస్తావు, ఇప్పుడు చీర లాగుతావు, నిన్నెలా చంపుతానో తెలుసా నేను, ఈ కౌరవులలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ చూస్తుండగా నిన్నెలా చంపుతానంటే జనాలు భయపడేటట్టుగా చంపుతాను నిన్ను, నీ గుండె చీల్చి నువ్వు బ్రతుకుండగా నీ ఛాతి మీద కొట్టి నిన్ను పడవేసి వేళ్లతో నీ గుండెను చీల్చి ఆ గుండెలోంచి వస్తున్న రక్తాన్ని నా చేతులతో పెట్టుకొని నేను ఎలా తాగుతానో తెలుసా నీకు, అదేదో అమృతం తాగినట్టుగా తాగుతాను, ఇష్టంగా తాగుతాను రా నిన్ను. ప్రతిజ్ఞ అర్థమైపోయింది. విదురుడు పరిగెడతాడు. నేను ఎన్నిసార్లు చెప్పానన్నా నీకు, ఇది ఎక్కడికో వెళ్తుంది, ఇది ఆపేయి అని రన్నింగ్ కామెంటరీ చెప్తూనే ఉన్నాను. దుశ్శాసనుడు అవుట్. భీముడు ప్రతిజ్ఞ పూనాడు. వీడు అవును. ఇప్పటికైనా నువ్వు రియాక్ట్ అయితే నీ పిల్లలన్నా బ్రతుకుతారు, లేదా మొత్తానికే నాశనం అయిపోతారు. ద్రౌపది అనే ఆడావిడ మామూలు ఆడావిడ కాదండి, ఆమె యోనిజ కాదామ, అయోనిజ. ఆమె ఒక మనిషి నందు పుట్టిన వ్యక్తి కాదామ, అగ్ని నందు పుట్టిన వ్యక్తి, అగ్ని లోపల నుంచి వచ్చింది. ఆమె అంత పతివ్రతమైన ఆడావిడ. అలాంటి ఆడామని ఇంత పెద్ద సభలో తీసుకొని వచ్చి ఇలా అన్యాయంగా చేస్తే ఊరుకుంటుందా? ప్రకృతే ఊరుకోదు. అవును. అలాంటిది ఆవిడ చీర లాగుతూ లాగుతూ వాడు ఏమీ లాగలేక ఉండిపోయాడు దుశ్శాసనుడు. భీముడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు మళ్ళీ భీష్ముడు లెగిసి ఇది ఈ కురు సామ్రాజ్యానికి అంతం, జుట్టు పట్టుకొని లాగినప్పుడే నాశనం అవుతారన్నాడు. నేనిక్కడుండి మాట్లాడకపోతే ఈ పాపంలో నేను పాలు పంచుకున్నవాడిని అవుతాను. రాజుగా ఉన్నవాడు
అక్కడ చనిపోయాడు. ఆ కళ్ళు లేని కబోది వాడు రాజుగా ఇక పనికిరాడిగా. కానీ తల్లి నన్ను క్షమించు, నీకు జరిగింది వాళ్ళ ఎవరికీ జరగకూడదు, కానీ నేనొకటి చెప్పగలను, దీని వెనకాల ఏదో సృష్టి రహస్యం ఉంది, అందుకునే నీ భర్త అయిన ధర్మరాజు మాట్లాడకుండా కూర్చొని ఉన్నాడక్కడ. నేను చెప్పాను, అతను 13 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక ఉత్పాతం వస్తుంది, దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరని నారదుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు కదా. తన వల్ల అవ్వుద్దేమో, ఏదో ఒక తీరుగా దీన్ని అవాయిడ్ చేద్దామని ఇంతసేపు సహనం వహిస్తూ కూర్చున్నాడు అక్కడ. అది అతని యొక్క గొప్పతనం, అది అతని యొక్క ధర్మం. కానీ ఇప్పుడు ఇంకా ఆద్యం పోసినట్టుంది ఇది. ఇది మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ నాశనం అయిపోతారు తల్లి, నన్ను క్షమించు, రాబోయే ఒక పెద్ద ఉత్పాతానికి ఇదే కారణమవుద్ది తల్లి అని భీష్ముడు ద్రౌపదితో చెప్తాడు. ఓకే. అలా చెప్తే ఇమీడియట్లీ అక్కడ గాంధారితో పాటు విదురుడు, ఇంతకుముందు గాంధారి రానిది ఇప్పుడు విదురుడితో పాటు గాంధారి కూడా వెళ్తుంది ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి, ఏమండి చెడు శకనములు వస్తున్నాయి, మన అన్ని రకాల వాహనాల మీద పైన ధ్వజాలుంటాయి, అవన్నీ కాలిపోయాయి, గుడ్ల గూబలు కాకులు అరుస్తున్నాయి, ఉండాల్సిన చెడు శకనాలన్నీ కనబడుతున్నాయి మాకు, కాబట్టి దయచేసి ఇక్కడితో దీన్ని ఆపేయండి అని ధృతరాష్ట్రుడికి చెప్తుంది. అప్పటికీ ఏమీ పట్టనట్టుగా, ఏమీ జరగనట్టుగా, అసలు ఏమీ భయం లేనట్టుగా ఇంకా ప్రశాంతంగానే ఉంటాడు ఈ ధృతరాష్ట్రుడు. ఇంకొక వికృతిమైన ఇంత జరుగుతుంటే ఇక్కడ ఒక ఆడామ సభలో నించోని కృష్ణుడామని రక్షించి ఆ దుశ్శాసనుడు అక్కడ నిలబడిపోయి ఇదంతా జరుగుతుంటే మళ్ళీ కర్ణుడు ఏమంటాడో తెలుసా? ఇక్కడ అందరూ నిన్ను పొగుడుతున్నారు, పెద్ద పతివ్రతవని, నిన్ను ఏదో చేస్తే ఏదో అయిపోతుందని. 5 భర్తల్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటదమ్మా. ఏం చేశారు? నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఒకడిని నమ్ముకున్నావు అనుకో, నీ జీవితం బాగుండేది. వీడిని నమ్ముకో అని దుర్యోధనుడు చూపిస్తాడు. అంటే ఎంత వికారం ఉందో చూడండి కర్ణుల్లో. మీరు చెప్తుంటే నేనొక మూవీ చూశాను, సినిమా పేరొద్దు గానీ, దాంట్లో ద్రౌపది అది మామిడి చెట్టు నుంచి కాయ కింద పడితే నీ మనసులో ఏం కోరికుందో అని కృష్ణుడు అడిగితే, నాకు కర్ణుడు కూడా హస్బెండ్‌గా రావాలని చెప్తారు. అసలుకు పైత్యం చాలా తలకెక్కిన దారుణంగా ఉందది. అంటే నాకు తెలియదు అది ఏ సినిమాలో ఉంది కానీ, పైత్యం తలకెక్కిన ఎవడు రాశాడో, ఎందుకు రాశాడో, ఏ కవి రాశాడో, మరి అంత బుద్ధి లేకుండా సినిమాలు ఎలా తీస్తున్నారో నాకైతే తెలియదండి. ఖచ్చితంగా వ్యాసభారతంలో ఉంది ఇది. ఆ! ఇంత జరుగుతుంటే గాంధారి, విదురుడు, భీష్ముడు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, ధృతరాష్ట్రుడు కూడా ఆలోచిస్తుంటే, వీడు లెగిసి వ్యంగ్యంగా 5 భర్తలుంటే ఇలాగే జరుగుద్ది, ఆ! ఒకడిని నమ్ముకో, ఈ గతి పట్టుండేది కాదు నీకు, ఇదిగో వీడిని నమ్ముకో దుర్యోధనుణ్ణి అని దుర్యోధనుణ్ణి చూపిస్తాడు. అసలు అది మాట మాట్లాడొచ్చినవాడు వదిన. ఆ! వీడు ఎంత మదమెక్కినవాడంటే దుర్యోధనుడు, కర్ణుడు చెప్తే బట్టలొలిసేయాలన్న తాటొచ్చింది వీడికి. ఇప్పుడు వీడిని నమ్ముకోమనగానే ఎక్కడలేని మొగతనం లేసొచ్చింది వీడికి. ఆ! వీడు తొడ పైకి లేపి పంచని తొడ చూపించి నువ్వొచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు ద్రౌపదిని. అంటే నన్ను నమ్ముకోమని అర్థం. వీడు అంటం, వాడు సింబాలిక్గా చూపించడం. అప్పుడేగా భీముడు పోయినసారి చెప్పారు, నీ తొడలు విరిచేస్తా అని. అప్పుడు మళ్ళీ భీముడు లెగుస్తాడు. ఆ! లెగిసి, నువ్వు తొడలు చూపిస్తావా, నువ్వు నా భార్యకి తొడలు, నీ తొడలు విరిసి నిన్ను అందరూ చూస్తున్నప్పుడు నిన్ను చంపేస్తాను నేను అంటాడు. రెండవ ప్రతిజ్ఞ. 2 ప్రతిజ్ఞలు వచ్చేసాయి. గాంధారి చెవుల్లో చెప్తుంది, విదురుడు పక్కన నించున్నాడు, ధృతరాష్ట్రుడు ఇప్పుడు మేలుకున్నాడు. ఇప్పుడు వాడికి కొంచెం భయం వేసింది, అమ్మో ఏం జరుగుతుంది ఇక్కడ అని. అదే భీముడు అక్కడ మాట్లాడిన మాటలకి పూర్తి సభ మొత్తం అసలు షాక్‌లో గురైంది, సైలెన్స్ అయిపోయింది అన్నట్టుగా అన్నారు. ఇంతకంటే సైలెన్స్ ఏం కావాలండి, వాళ్ళు అన్నీ కోల్పోయి. అంటే ఒకటండి, కర్ణుడి యొక్క మెయిన్ బాధ ఏంటంటే ఇక్కడ భార్యని మీరు అర్థం చేసుకోండి లాజికల్లీ, భార్యని వివస్త్రురాల్ని చేసి నిలబెట్టాలి. నిలబెడితే ఆల్రెడీ రాజ్యం పాచికల్లో లాగేశాం,
భార్యని వివస్త్రురాలుగా చూసిన పాండవులు ఏమవుతారు? వాళ్ళందరూ సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోతారు. హ్మ్. ఇంకేముంది? ఇంక మనమే మిగిలింది. మనమే మొత్తం రాజ్యాన్ని, భోగాన్ని అనుభవించొచ్చు. అది వాళ్ళ లాజిక్ అక్కడ. నా నా ఫ్రెండ్ అయిన దుర్యోధనుడు తన మామ సహాయంతో రాజ్యాన్ని లాగేశాడు. ఇక మిగిలిన వాళ్ళకి ఇంత అవమానం చేసిన తర్వాత ఇంక వాళ్ళు బ్రతుకుతారా? హ్మ్. అందరూ కలిసి నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపోతారు. ఇంకేముంది, మహాభారతం అయిపోయింది. మనమే రాజులం, ఇక మనమే సామ్రాట్లం, మనమే ఏలేయచ్చు. ఇది వాడి గోల. హ్మ్. కానీ వాడికి తెలీదు, వాడు తెలియక వాడి వాడి మాటలు వాడి స్నేహితుడు చావుకొచ్చాయనేది అప్పటికి తెలియదు. వాడు ఆ మాట అనకపోయి ఉండుంటే, వీడు తొడ లేపకపోయి ఉండుంటే పంచ తొడ మీదకి భీముడు అసలు అలాంటి ప్రతిజ్ఞ చేసి ఉండేవాడు కాదు. హ్మ్. ఇప్పుడు లెగిశాడనమాట ధృతరాష్ట్రుడు. లెగిసి ఏమి జరగనట్టుగా, హే ఏం జరుగుతుంది, ఇదంతా తూచ్, యాహ్! ఈ- ఇది జస్ట్ ఎవరు ట్రయల్ ఎవరు గేమ్. ఎవరు ఏమి ఓడిపోలేదు, ఏమి జరగలేదు, ఆ! ఇదంతా తూచ్. అమ్మ ద్రౌపది, క్షమించమ్మా, మా వాళ్ళు ఏదో తెలియక అలా ప్రవర్తించారు. వాడి బుద్ధి గడ్డి తిని నా కొడుకు ఏం చేయాలో అర్థం కాక ఏదో చేసేసాడు వాడు. అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా, నీకేం కోరిక కావాలో కోరుకో, నేను ఇస్తానన్నాడు. అంటే అప్పటికి పుత్రవాత్సల్యం పెరిగిపోయి, ఇప్పటికీ నేను ఇంటర్వ్యూని కాకపోతే నా కొడుకులందరినీ ఇక్కడే చంపేస్తాడో ఏమో భీముడని భయపడి, అసలు ఎక్కడన్నా ఉందా వింత విట్టూరు. ఇది చూడండి, ఇది కౌరవ సభ అంటే. ఎందుకు ఆ వర్డ్ మాట్లాడతారు, కౌరవ సభ అని ఎందుకు మాట్లాడతారంటే, ధర్మం కించిత్ లేకుండా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించే ఒక స్వార్థపూరిత సభని కౌరవ సభ అంటారు అంతే. ద్రౌపది ఏం అవునా? కోరింది తెలుసా? ఏం కోరింది ఇంతకీ? నా భర్తని దాసత్వం నుంచి విముక్తుడిని చేయమని అడిగింది. ఆ! ఒకటో కోరిక. అదేమిటమ్మా చిన్న కోరిక, ఇంకోటి కోరుకో ఆ! అంటే, ఇదేంటంటే కొట్టిన తర్వాత పిప్పర్మెంట్ బిళ్ళ ఇవ్వటం లాగా. అదే. ఇంకొకటి కోరుకో, నా నలుగురు భర్తల్ని విముక్తుల్ని చేయమని అడిగింది. ఆ! ఇంకొకటి కోరుకో అమ్మా, ఇవన్నీ చిన్న చిన్న కోరికలు, ఇంకోటి కోరుకో అంటే ఆమెను ఎలాగైనా ఆమె ముఖంలో ఆనందం చూడాలని, ఆ! ఇదంతా మర్చిపోవాలని, ఏమీ జరగలేదని చెప్పింది. క్షత్రియ స్త్రీ 2 కోరికలు కోరుకుంటుంది, వైశ్య స్త్రీ 1 కోరిక కోరుకుంటుంది, హ్మ్. శూద్ర స్త్రీ 3 కోరికలు కోరుకుంటుంది, బ్రాహ్మణ స్త్రీ 100 కోరికలు కోరుకోవచ్చు. హ్మ్. నేను క్షత్రియ స్త్రీని, నాకు 2 కోరికలు కోరుకునే రైటే ఉంది, అంతకు మించి నేను కోరుకోనంది ఆవిడ. హ్మ్. ఆవిడ చూడండి ధర్మము, ఆవిడ పాతివ్రత్యము. తనను దాసత్వం నుంచి విముక్తి చేయమని అడిగిందా? భర్తలని అడిగింది. అంటే తను దాసత్వంలో లేదని అర్థం. తను ఎప్పుడూ దాసి కాలేదు. ఎందుకు కాలేదు? తన భర్త దాసుడైన తర్వాత శకుని పెట్టమని అడిగితే పెట్టాడు అంతే. తనెలా దాసవుతుంది? అసలు వాడు ఎలా అడగచ్చు? అసలు ఈమె లేనే లేదు అందులో. హ్మ్. ఈమెని పెట్టి ఓడిపోయిన తర్వాత అతను నిలబడి ఓడిపోలేదు. అతనంతటే ఓడిపోయాడు అతను. అవును. అతను ఓడిపోయాక తనని తర్వాత పెట్టించాల్సొచ్చింది. అసలు పెట్టే అర్హత లేదింకా. ఆమెను హ్మ్. ధర్మంగా పెట్టకూడదు. హ్మ్. ఆడవాళ్ళని ఎందుకు పెడతారండి? హ్మ్. అక్కడే శకుని ఓడిపోయాడు. శకుని ఏమడిగుండాలి? ధర్మరాజుని తనను తను పెట్టే ముందే అడిగేసి ఉండాలి, నువ్వు పాంచాలిని పెట్టు ముందని. ఆ! అవును. అప్పుడు శకుని గెలిచుండేవాడు. ఆ! అప్పుడు ధర్మరాజు ఆడవాళ్ళ నేను పెట్టలేను, పెట్టకూడదని ఏదో చెప్పుండేవాడు. హ్మ్. అంతా ఓడిపోయిన తర్వాత వాడంతట వాడు సృష్టించుకొని వీళ్ళు దాసులైపోయారు. హ్మ్. అందుకంటే నేననేది, ఆ అడిగిన ప్రశ్నలోనే తనే చెప్పింది సమాధానం. నేనెప్పుడూ దాసిని కాదురా, మీరు నన్ను ఇందులోంచి దాసత్వం నుంచి బయటకు తీసేయటానికి. నా భర్తలు ఓకే. దాసత్వం కోల్పోతే వాళ్ళతో పాటు నేను నా దాసత్వాన్ని కోల్పోయాను. ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇది మాట్లాడినెమ్మటనే ఇదేది మనసులో పెట్టుకోవద్దమ్మా. వాడు ఏదో కళ్ళు నెత్తినెక్కి, నా కొడుకు గురించి నీకు తెలుసు కదమ్మా, మహాదుర్మార్గుడండి ధృతరాష్ట్రుడు. హ్మ్. అట్లీస్ట్ దుర్యోధనుడు కళ్ళ ముందు కనిపించే విలన్. ఈ కర్ణుడు, ఈ ధృతరాష్ట్రుడు తెర వెనకాల నడిపించే విలన్స్. అదే. ఇవన్నీ నాకు ఒక పిక్చరైజేషన్ అన్నమాట. కరెంట్ సినారియోలో ఎవరెవరు వాళ్ళ క్యారెక్టర్స్‌ని రిలేట్ చేసుకుంటున్నారు. కర్మ, ఫిలాసఫీ అంతా. హ్మ్. అలాగా ఇక ఇక అన్నీ మర్చిపోదాం తల్లి. ఆ! ఎప్పుడు ఏమీ జరగనట్టుగా ఇక ముందులాగానే మీరందరూ కలిసిమెలిసి మంచిగా ఉండండి తల్లి. ఏదో జరగరాని ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందనుకో, మరిచిపో హ్మ్. అని చెప్పటంతో
వాళ్ళ భర్తల దాసత్వం పోవటంతో ద్రౌపది తన దాసత్వం కూడా పోయి వాళ్ళందరూ దాస విమోచనం పొందారు. ఇది ద్రౌపది సభా సన్నివేశం. థ్యాంక్ యూ అండి. చాలా బాగా వివరించారు. మనం ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్‌లో ఇంకొన్ని కాండాలని, పర్వాలని అలా వివరించుకుందాం. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సార్. హరే కృష్ణ.